హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ముఖేష్. ఎన్నో వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వివాదాల జీవి మన ఆర్జీవి ఈరోజు మన స్టూడియోలో ప్రత్యేక అతిథిగా ఉన్నారు. ఒకసారి ఈ 2024 సంవత్సరం వారి జీవితంలో ఏం తీసుకొచ్చింది, 2025 ఏం తీసుకురాబోతుంది, రౌండ్ ఆఫ్ 2024 అనేది మీ ముందుకు స్పెషల్గా తీసుకొస్తున్నాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. ఏంటి సార్ ఆర్జీవి 2024లో ఆర్జీవి బ్రాండ్ తగ్గింది అని అంటున్నారు. బ్రాండ్ తగ్గిందా, మీరే కావాలని బ్రాండ్ పక్కన పడేశారా? టు స్టార్ట్ విత్ 2024 లేకపోతే 5 లేకపోతే 3 అలా మనం చేసే ప్రతి పని ఎప్పుడు ఏ ఈక్వేషన్లో, ఏ డిగ్రీలో, ఏ ఎక్స్పెక్టేషన్లో, ఏ పరిస్థితిలో అని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇయర్ మొత్తం బ్రాండ్ తగ్గడం పెరగటం అనేది ఉండదు. పాయింట్ 1. పాయింట్ 2, నేను తీసుకునే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 24లో నా సినిమాలు రిలీజ్ అవ్వలేదు. దట్స్ బికాజ్ 3 ఫిల్మ్స్ అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి, అవి అయిపోయినాయి, ఇవి రిలీజ్ అవుతున్నాయి. సో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో తగ్గడం అనేది ఏంటో అది ఇష్యూస్ అయి ఉండొచ్చు, కాంట్రవర్సీస్ అయి ఉండొచ్చు, అలాంటివన్నీ అయినాయి. సో బ్రాండ్ తగ్గటం పెరగటం అనేది ఎవరి దృష్టిలో అనేది పర్టికులర్గా ఉంటుంది, నాట్ ఓవరాల్ అని. 2024 మొదలైన కానించి అంతకు ముందుతో కంపేర్ చేస్తే 2024లో ఆర్జీవి గారికి వివాదాల జీవిగా మారారు అనేది ఈరోజు చర్చించుకున్న మాట. 2024 జనవరి నుంచి అది దానికి రీజన్ నేను ఒక పొలిటికల్ ఫిల్మ్ తీయటం, లేకపోతే నా వ్యూహం సినిమా వలన చాలా ఆస్పెక్ట్స్లో నేను యాక్టివ్గా ట్విట్టర్లో చాలామందిని ఇరిటేట్ చేయటం, వాళ్ళని గుచ్చటం, లేకపోతే గెల్లటం చేశాను కాబట్టి దాన్ని బట్టి అంటే ఈ పొలిటికల్ ఫిల్మ్ తీసారా, తీయించారా? దీనికి 100 సార్లు ఇచ్చానండి ఆన్సర్. మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడిగితే ఏ సినిమా అన్నా తీయిస్తారు, కానీ తీయించే వారికి వెనకాల ఏమైనా ఉన్నాయని నాకు తెలియదు. వ్యూహం సినిమా అనేది సినిమా కాదు, ఇది ఒక యాడ్ ఫిలిము. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆర్జీవి తోటి ఒక యాడ్ ఫిల్మ్ చేయించారు వాళ్ళ పార్టీ గురించి అనేది నెటిజన్స్ టాక్. ఏ సినిమా కూడా యాడ్ ఫిల్మే, ఎందుకంటే మీరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని పొగుడుతూ ఉంటే అది యాడ్ ఫిల్మే అవుతుంది. అది ఫిక్షనల్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఐడియాలజీ అవ్వచ్చు, లేకపోతే మీరు కనిపించిన ఒక దాన్ని గట్టిగా చెప్పడానికి దానికి. సో నేను చాలా క్లియర్గా జగన్ గారి మీద నాకు ఉన్న ఇంప్రెషన్ ఏంటి, ఎందుకు నేను ఈ సినిమా తీసానని చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను లాస్ట్.